2019లో సార్ ఈ ఎలక్షన్ అయిపోయినటువంటి తర్వాత అప్పుడు ఐపాక్ని లీడ్ చేస్తున్నటువంటి పీకే జగన్మోహన్ రెడ్డి గారిని ఆఫీస్కి పిలిపించి సీఎం అనేటువంటి హర్షధ్వానాల మధ్య ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అప్పుడు ఎలాంటి స్టేట్మెంట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒకవేళ చేసినా బయటికి రాలేదేమో. కానీ ఇప్పుడు మాత్రం పీకే లేడు, ఐపాక్ ఆఫీస్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, మళ్ళీ అదే సీఎం అనే హర్షధ్వానాలు. ఈసారి మాత్రం 151 పైకన్నా కూడా నేను గెలుస్తున్నాను. తేడా ఉందండి. మీరు అంటే చెక్ చేసుకోండి మీరు తర్వాత. సార్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ ఆఫీస్కు పోయింది ఫలితాలు వచ్చిన తర్వాత, ఆయన గెలిచిన తర్వాత వెళ్ళినారు. ఐపాక్ ఆఫీస్ కని కాదు సార్, జస్ట్ ఆయన ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసిన ఒక చిన్న మీటింగ్, ఇట్స్ గ్రీట్ మీటింగ్. వాట్ ఎవర్ ఆయన ఐపాక్ ఆఫీస్ పోయింది మాత్రం ఫలితాలు వచ్చిన తర్వాతనే థ్యాంక్స్ చెప్పడానికి పోయినాడు ప్రశాంత్ కిషోర్కి. ఇప్పుడు ఆయన ఫలితాలు రాకముందే ఆ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి, ఫలితాలు రాకముందే ఆయన బయటికి వెళ్తున్నాడు కాబట్టి అవకాశం వచ్చింది. ఐపాక్ ఆఫీస్ పోయి మాట్లాడినాడు ఆయన. హీ వాంట్ టు ఎన్థ్యూజ్ దెమ్. వాళ్ళు ఏంది సహకరించినారు, వాళ్ళు తన కోసం పనిచేసినారు. కొంత పొలిటికల్ దీంతో పాటు ఇతరత్ర స్ట్రాటజీస్ కూడా ఉంటాయి కదా. జనంలోకి పోవడము, జనాభిప్రాయం తెలుసుకోవడం, ఎక్కడెక్కడ ఎవరి గురించి ఎటువంటి అభిప్రాయంతో ప్రజలున్నారు అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వడం, ఇట్లాంటి పనులన్నీ కూడా ఐపాక్ లాంటి సంస్థలు చేస్తాయి. ఐపాక్ లాంటి సంస్థలు ఏమి రాజకీయాలు నడపవు. ఐపాక్ లాంటి సంస్థలు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఏమనుకుంటా అంటే తానే మొత్తం రాజకీయం నడిపి జగన్మోహన్ రెడ్డి 2019 గెలిపించినా అని అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి వైపు ప్రజలు లేకపోతే, జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజాకర్షణ లేకపోతే, జగన్మోహన్ రెడ్డి అనే ఆయనకు రాజకీయ వ్యూహం ఎత్తుగడలు లేకపోయినట్టయితే ఐపాక్ లాంటి సంస్థలు ఎన్ని వందలు వచ్చి పనిచేసినా కూడా గెలవరు. ఇవాళ ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక ఐపాక్లోని ఒక భాగం షో టైం అని పెట్టుకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. రాబిన్ సింగ్, శాంతన్ వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి వాళ్ళకి ఎందుకు ఇది రావడం లేదు? కాబట్టి కేవలం ఇట్లాంటి ఐపాక్ లాంటి ఎలక్షన్ స్ట్రాటజీస్ చేసే సంస్థల వల్లనే రాజకీయాల్లో అధికారంలోకి వస్తారనుకుంటే ఏ రాజకీయ పార్టీ రాజకీయాలు చేయదు. ఇట్లాంటి సంస్థల్ని ఏమంటారు, మాట్లాడుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు మమ్మల్ని గెలిపించడని చెప్తారు. అట్లా ఉండదు. రాజకీయాల్లో జనం మెచ్చాలి మిమ్మల్ని, జనం మీ మీద విశ్వాసం ఉంచాలి, జనం మిమ్మల్ని నమ్మాలి. ఇతను మనకు మంచి చేస్తాడు, ఇతను మన రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, ఇతను మన రాష్ట్రంలో ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి ఉపయోగపడతాడు అనుకుంటేనే కదా జనం నమ్మేది, ఓట్లేసేది.